వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి కారుమూరు పచ్చముఠాపై ముఖ్యంగా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ అంశాలపై పచ్చముఠా కుట్రలను బయటపెట్టారు. జగన్ గారి ప్రెస్ మీట్ తర్వాత ప్రతిపక్ష శిబిరం వ్యక్తిగత విమర్శలతో దుష్ప్రచారం మొదలుపెట్టిందని ఆరోపించారు. నిన్న జగన్ గారి ప్రెస్ మీట్ మీద వ్యక్తిగత విమర్శలతో పచ్చముఠా అంతా దుష్ప్రచారం మొదలుపెట్టింది. జగన్ గారు అడిగిన ప్రశ్నల మీద సమాధానం చెప్పే దమ్ము ఒక్కరికి కూడా లేదు. ఎందుకంటే వారికి నిజం తెలుసు. అందుకే విషయాన్ని దాచి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు అని వెంకట్ కారుమూరు గారు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. పచ్చముఠా గతంలో చేసిన దుశ్చర్యలను గుర్తు చేస్తూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అని తప్పుడు మాటలతో తిరుమల లడ్డూని అపవిత్రం చేసిన వీళ్లు ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఈ నీచమైన కుట్రను ప్రజలు మర్చిపోలేదు అని ఆయన ఉద్ఘాటించారు. తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమల కొండలపై చేసిన వ్యాఖ్యలను కూడా వెంకట్ కారుమూరు తప్పుపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ హోదాలో ఉండి బిఆర్ నాయుడు తిరుమల కొండల్ని తప్పు చేసి మాట్లాడుతున్నాడు. పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత గల వ్యక్తి ఇలా మాట్లాడటం సిగ్గుచేటు. తిరుమల కొండల విషయంలో పచ్చముఠా వైఖరి ఎప్పుడూ ద్వంద్వంగానే ఉంటుంది అని వెంకట్ కారుమూరి విమర్శించారు. పచ్చముఠా దుష్ప్రచారాన్ని మానుకుని జగన్ గారు అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటల 45 నిమిషాలు సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీటు, దాదాపుగా ఒక 15 అంశాలు ఈ రాష్ట్రంలో ఈ 18 నెలల కాలంగా ఏం జరుగుతా ఉందనే దాని మీద పూర్తిగా విత్ ఆధారాలతో ప్రెస్ మీట్ పెడితే, ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆలీబాబా ఏదైతే దొంగల ముఠాలాగా చంద్రబాబు వాళ్ళ దొంగల ముఠ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారో దాని మీద మాట్లాడటం చేతగాక వ్యక్తిగత విమర్శలు ఏదో పట్టుకొని ఏదో అయిపోయిందంటగా కుక్కదోక పట్టుకొని గోదావరి ఇదినట్టుగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారంట పరకామన్లో చిన్న చోరీయే కదా అని అన్నాడంట. దాన్ని పట్టుకొని ఏదో వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దెబ్బతినిపోయిందని చెప్పి ఏదో ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మొత్తం వాళ్ళ దొంగల ముఠ, చంద్రం బాబా దొంగల ముఠ మొత్తం వచ్చేసింది నన్ను బయటికి. మామూలుగా రాష్ట్రంలో ఏదైనా సమస్యలు ఉంటే దాని మీద ఏ రోజు మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టగానే మాత్రం కలుగులో దాక్కున్నటువంటి ఎలుకల్లాగా ఈ దొంగల ముఠ అంతా బయటకు వస్తుంది. కొన్ని ఛానల్లో అయితే డైపర్లు వేసుకొని మరీ కూర్చున్నారు యాంకర్లు. మాట్లాడి ఏం మాట్లాడతాను, తిరుమల ప్రతిష్ట అంటే జగన్మోహన్ రెడ్డి గారంట దిగజార్చేశారంట, ప్రతిష్ట అంతా దెబ్బతీశారంట. పరకామన్ అనేది అంటే వాళ్ళ పత్రికలో కూడా అలా అన్నారు సార్. చూడండి, ఏమంటే పరకామన్ అనేది ఒక చిన్న చోరీ అని జగన్ గారు అన్నట్టుగా వారు 14 కోట్ల ఆస్తులు రాసిచ్చేశారు కదా, సో ఇంకేం దీని మీద రాద్ధాంతం మీరు చేస్తారన్నట్టుగా. అసలు ఆ పరకామని చోరీకి సంబంధించిన దాంట్లో ఆ పరకామని ఆ కొత్త బిల్డింగ్ ఏదైతే ఉన్నారో ఆ బిల్డింగ్ ని కట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. 2023 ఫిబ్రవరి 5న ఆ బిల్డింగ్ లో కార్యక్రమాలు స్టార్ట్ అయింది. 23 కోట్లతో ఆ పరకామని బిల్డింగ్ ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించి ఏదైతే ఏప్రిల్ 4, 2023న ఏదైతే అక్కడ పట్టుకున్నారు, ఏది పరకామన్లో చోరీ జరుగుతున్న అంశాన్ని ఆ బిల్డింగ్ ఫిబ్రవరి 5, 2023 ఓపెన్ చేశారు. మొత్తం అక్కడ 4K HD CCTVs 360 degrees కవర్ అయ్యేలాగా పెట్టారు. పెడితే ఏప్రిల్ 4, 2023న అక్కడ దొంగతనం జరిగిందనేది గుర్తించారు. గుర్తించి అక్కడ ఎంత 72,000 రూపాయల విలువైన సొమ్ముని దొంగలించారు. సో దాని తర్వాత 14 కోట్లు టీటీడీకి వాళ్ళు విరాళంగా ఇచ్చారు. అది లోకాయుక్తలో మేజిస్ట్రేట్ గారి ముందు ఏదైతే దానికి సంబంధించి కోర్టులో జరిగినటువంటి అది రాజీ. దానికి ఇక్కడ ఏం సంబంధం ఉంటుంది, దానిలో కూడా అక్రమంగా కేసులు పెట్టి ఇరికించాలని చూస్తున్నారు అనేటటువంటి అంశాన్ని నిన్న చెప్తా ఉన్నారు. చెప్తే దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి ఒక్కొక్క మంత్రులు వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగత విమర్శలు, అడ్డగోలు వాదనలు, అవాకులు, అబద్దాలంట. ఎంపిక చేసుకున్న మీడియాతో 2.43 గంటల ప్రెస్ మీట్. మీ ఇద్దరు గాలి మీడియాను మాత్రం పిలవలేదు, అందరిని పిలిచారు. మీ 2 గాలి పత్రికల్ని ఏదైతే ఒక 4 మీ శాటిలైట్ ఛానల్లో నీచమైనటువంటి ఛానల్లో ఒక 4 ఉన్నాయి, ఈటీవీ, మహా టీవీ, TV5, ABN, వీళ్ళని తప్ప అందరిని పిలిచారు. ఆ ముగ్గురిని బొక్కలో పెట్టాలని జగన్ గారు అన్నారండి. అవును, మోసం చేసే వాళ్ళని బొక్కలో పెట్టి ఏం చేస్తారు, అందుకని మేము చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ని బొక్కలో వేయాలని చెప్పారు. సమాజాన్ని నాశనం చేసే వరకు జగన్ దన్నుగా ఉన్నాడంట. జగన్కు తెలిసే పరకామని చూద్దని వలరామయ్య, జగన్ హయాంలో ఆర్థిక విధ్వంసం అని యనమల, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదా, బయటకు వచ్చి వాస్తవాలు తెలుసుకుంటే కద్దులు దుర్గేషు, రైతులతో ఎవరేం చేశారు చర్చకు సిద్ధం అచ్చెన్న, 18 నెలల్లో 18 రోజులు కూడా ఏపీలో లేరు అనిత. ఎవడ అబద్దాలు మాట్లాడుతుంది వీళ్ళు కదా, 18 రోజుల్లో 18 నెలలు కూడా ఏపీలో లేరని జగన్ గారిని అనిత గారు. అసలు తిరుమల పవిత్రతను దెబ్బతీసింది ఎవరు? మీరు కదా. తిరుమలలో జంతువుల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, దున్నపోతుల కొవ్వు కలిసింది అని చెప్పి
లడ్డూని అపవిత్రం చేయగా మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఇదే ముఖ్యమంత్రి, ఇదే ఉప ముఖ్యమంత్రి, వీళ్ళ మంత్రులు. అయోధ్యకు 1,00,000 లడ్డులు జంతువుల కొవ్వుతో కలిపి పంపించారని చెప్పి ఉన్మాదకర వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. కల్తీనయ్య అని చెప్పి రోజు విష ప్రచారం చేస్తున్నటువంటి విషపూరిత మనుషులు మీరు. నిన్న కూడా ఏదైతే తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ ఒక ప్రైవేటు ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ 8వ కొండ గురించి, అదేదో 8వ కొండ అదో పిచ్చి కొండ, అదో చెత్త కొండ అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అంటే తిరుమల కొండ మీద ఉన్నటువంటి కొండలు మీకు చెత్త కొండలా? మిస్టర్ నాయుడు, మిస్టర్ TV5 చైర్మన్ అలియాస్ ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్న ఆ నాయుడిని అడుగుతా ఉన్నా, ఏమయ్యా అంత బాగా ఎక్కువైపోయిందా మీకు? అంటే దేవుడు అంటే తిరుమలలో ఉన్నటువంటి కొండలు మీకు పిచ్చి కొండలాగా కనపడుతున్నాయా, చెత్త కొండలాగా మీకు కనపడుతున్నాయా? ఆ రోజు కూడా మీరు 2 కొండలు అనేది అంటే కాదు 7 కొండలు తిరుమల అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 7 కొండలు అనేది ఏదైతే జీవో తీసుకురావడం జరిగింది. తిరుమల అంటే 2 కొండలు కాదు, అవి 7 కొండలు. శేషాద్రి కొండ, నీలాద్రి కొండ, గరుడాద్రి కొండ, అంజనాద్రి కొండ, వృషభాద్రి కొండ, నారాయణాద్రి కొండ, వెంకటాద్రి కొండ అని చెప్పి 7 కొండలు తిరుమల అంటే ఒక 2 కొండలు కాదు 7 కొండలు అని చెప్పి జీవోఎంఎస్ నంబర్ 746 2/6/2007 అంటే జూన్ 2, 2007 సంవత్సరంలో 7 కొండలు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జీవో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అక్కడ వెనకాల ఇంకో కొండ ఉంది, అది ఒక చెత్త కొండ అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా పాపం తగిలింది. దేవుడు ఖచ్చితంగా మీకు శిక్ష వేస్తాడు. నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, చాలా తప్పుడు మీరు మాట్లాడుతుంది. మీలాంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ ఇచ్చినప్పుడే తిరుమల పవిత్ర దెబ్బతింది. గోవులు చనిపోతే ఏం గోవులు చనిపోయింది కదా, ఏమైంది పెద్దగా అన్న టైప్ లో మాట్లాడారు మీరు అందరూ. మనుషులు చనిపోయిన తొక్కిసలాట్లో ఏం కాదులే అన్నట్టుగా మాట్లాడారు. ఏం మనుషులు నాకు చచ్చిపోరు అన్న టైప్ లో మీరు కదా ఈరోజు తిరుమల పవిత్రతను దెబ్బతీస్తుంది. నేను నా ఛానల్లో కూర్చొని ఆ బూత్ కిట్ ఛానల్లో వెంకటకిట్టు మాట్లాడతాడు, తిరుమల పవిత్ర దెబ్బతిందంట. ఎవడప్పుడు దెబ్బతీశాడో ఒకసారి చూడండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 15 అంశాల మీద సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్, రైతుల సమస్యల మీద, ఫీజు రియంబర్స్మెంట్ మీద, ఆరోగ్యశ్రీ బకాయిల మీద, సంక్షేమ హాస్టల్లో దుర్భర పరిస్థితుల మీద, పిల్లల మరణాల మీద, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకం మీద, రెడ్ బుక్ రాజ్యాంగం వేధింపుల మీద, కల్తీ మద్యం తయారు చేసి ఏ విధంగా వీళ్ళు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టి తప్పుడు కేసులు పెడుతున్నారో దాని మీద, టీటీడీ లడ్డు మీద, పరకామణి కేసు మీద, చంద్రబాబు తన కేసులను తానే మాఫీ చేసుకున్నటువంటి విధానం మీద, సూపర్ 6 మోసాల మీద, అమరావతిలో 2వ దశ భూసేకరణ మీద, ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల్ని వీళ్ళు మోసం చేసినటువంటి తీరు మీద, ఇలా అన్ని అంశాల మీద 18 నెలల్లో 29 మంది విద్యార్థులు చనిపోతే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఒక్కదాని మీద వీళ్ళు సమాధానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా టార్గెట్. జగన్ గారంట నోరు జారి బెంగళూరుకి జగన్ జంపని పెట్టాడు ఆ బూత్ కిట్టు. మీలాగా పారిపోవడం జగన్ గారికి చేత కాదు, ధైర్యంగా ఫేస్ చేయడమే చేతవు. మీలాగా ఏదైతే 10 మంది అంటొచ్చే తప్ప ఏదైతే రాలేనటువంటి దిక్కుమాల స్థితిలో లేరు. నోరు జారటాలు ఏదైతే అవన్నీ మీకు అలవాటు. జగన్ గారు చాలా పద్ధతిగా మీకు నిన్న చాకిరేవి పెట్టాడు కాబట్టి దాని మీద ఎవరికి సమాధానం చెప్పేటటువంటి మగతనం, దమ్ము, ధైర్యం లేక ఈరోజు ఈ నీతిమాలిగా చర్యలకు మీరు పాల్పడతా ఉన్నారు, వ్యక్తిగత విమర్శలకు పాల్పడతా ఉన్నారు, వ్యక్తిగత దాడికి పాల్పడతా ఉన్నారు అనేది క్లియర్ గా ఈరోజు మరొకసారి స్పష్టంగా కనపడింది. ఇప్పటికైనా జగన్ గారు అడిగిన దానికి ఎవడన్నా మగతనం ఉంటే సమాధానం చెప్పండి. చర్చకి మేము రమ్మంటే రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైతులకు సంబంధించిన ఏ అంశమైనా సరే ఓపెన్ చేయాలంటూ మీ కూటమి పార్టీలు చర్చలకు మేము సిద్ధం.